సోమశిల జలాశయంలో నీరు నిండుకుంది. గత 5 ఏళ్లుగా నిండుకుండలా దర్శనమిచ్చిన సోమశిల ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అసలే ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడంతో ఉన్న కొద్దో గొప్ప నీటిని కూడా జలాశయం నుండి పెన్నా డెల్టాకు 1000 క్యూసెక్కులు, కావలి కెనాల్కు 500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొనింది. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో కేవలం 10 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో జలాశయం అడుగంటిపోయి పూర్తిగా కళతప్పింది. సోమశిల డెడ్ స్టోరేజీ 7.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10 టీఎంసీల నీరు మాత్రమే జలాశయంలో ఉంది. మరో వారం రోజుల్లో జలాశయం డెడ్ స్టోరేజ్కి చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే నెల్లూరు జిల్లాలో తాగునీటికి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఎగువ ప్రాంతం నుంచి కూడా నీరు వచ్చే అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు తప్పేలా లేవు. రాజకీయాల కోసం ముందు చూపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నీటిని విడుదల చేయడంతో ఈ పరిస్థితి నెలకొనిందని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా అధికారులు, నేతలు చేసిన తప్పిదాలకు జిల్లా వాసులకు నీటి కష్టాలు మాత్రం ఖచ్చితమేనని తెలుస్తోంది. ఆపేశారు నీళ్ళు.